రైట్, ఇక అప్డేట్స్ చూద్దాం. మిథున్ రెడ్డి విచారణ అయితే ముగిసినట్లు తెలుస్తుంది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు కూడా సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. పలు ప్రశ్నలు కూడా ఆయన ముందు ఉంచినట్లు తెలుస్తుంది. మొత్తానికి మిథున్ రెడ్డి విచారణకి సహకరించలేదంటూ కూడా సిట్ బృందం తెలిపింది. ఇక మరి కాసేపట్లో కూడా మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనుంది సిట్ అధికారులు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణకు సహకరించలేదంటూ కూడా సిట్ బృందం తెలిపింది. మరి కాసేపట్లో కూడా మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. రైట్, ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఏసీబీ అధికారులు కూడా సిట్ అధికారులు 2 రోజుల పాటు విచారిస్తున్నారు. అయితే సిట్ అధికారుల ప్రశ్నలకు కూడా మిథున్ రెడ్డి సహకరించలేదన్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, మొత్తానికి 2 రోజుల పాటు ముగిసిన అంటే ఆయన విచారణ అయితే ముగిసింది. మరి సిట్ అధికారులకు అయితే మిథున్ రెడ్డి సహకరించలేదంటున్నారు. మరి ఎలాంటి ప్రశ్నలు సంధించారు, అసలు మరి కోర్టులో హాజరుపరచబోతున్నారు కాబట్టి అప్డేట్స్ ఏంటి? దీపిక, ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో కీలకంగా 2 పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే జగన్ సోదరుడు అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వటం, అతని కార్యాలయాలు నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 4 గంటల పాటు సిట్ అధికారులు ప్రధానంగా మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ 4 గంటల పాటు చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా మిథున్ రెడ్డి ముందు ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఒక ఏదైతే ఉందో, ఈ 3,500 కోట్లకు సంబంధించి కూడా పక్కదారి పట్టించిన దాంట్లో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై క్రియాశీలక పాత్ర వహించిందనేది లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దానికి సంబంధించి అడిగిన ప్రశ్నల వేటికి కూడా మిథున్ రెడ్డి సమాధానం ఇవ్వలేదని సిట్ అధికారులు చెప్తున్నారు. మరి మరొకసారి ఈ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది. ఇప్పటికే దాదాపుగా పలుసార్లు అంటే 3 సార్లు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 3 ఛార్జ్ షీట్ లో కూడా మొట్టమొదటి ఛార్జ్ షీట్ లో మాజీ సీఎం జగన్ పేరును పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ కేసు వ్యవహారంలో మొట్టమొదటిసారి దాదాపుగా 300 పేజీల ఛార్జ్ షీట్ ను మొదటిసారి, రెండవ ఛార్జ్ షీట్లు 205 పేజీలతో రెండవ ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. మరి 3వ ఛార్జ్ షీట్ ను కూడా మొన్న దాఖలు చేశారు. ఇంకా దానికి సంబంధించిన వివరాలు కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఇంట్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరుడు వెంకటేష్ నాయుడుతో పాటు కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల పేర్లన్నిటి కూడా ఈ 3వ ఛార్జ్ షీట్ లో దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించిన నేపథ్యంలో మిథున్ రెడ్డి వేటికి కూడా సమాధానం ఇవ్వకూడదు, మరొకసారి మిథున్ రెడ్డిని విచారణకు ఇవ్వాలనేటువంటి దానిపైన కోర్టుకు మరొకసారి సిట్ అధికారులు మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరొక వైపు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు నిందితులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలక అధికారులుగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, అంటే సీఎంఓ కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి గత వైసీపీ హయాంలో ధనుంజయ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ కు వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి గోవిందప్ప బాలాజీ, ముగ్గురు కూడా చాలా క్రియాశీలకంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించినటువంటి దాంట్లో వీరి ముగ్గురి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది. అయితే డబ్బు చేతులు మార్చేటప్పుడు మాత్రం మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ ఇద్దరు కూడా చాలా పకడ్బందీగా దాన్ని పక్క ప్రణాళికతో పక్కదారి పట్టించారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా వెంకటేష్ నాయుడు ద్వారా తడిపారు. అందరూ కూడా దాదాపుగా 35 వరకు కూడా ఈ నిందితులందరూ కూడా ఒక పెద్ద స్కామ్ వ్యవహరించారనేది ఇందులో
ప్రాథమికంగా మాత్రమే 3,500 కోట్లు జరిగితే అంతిమంగా దీని 30,000 కోట్ల రూపాయల వరకు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అవినీతి జరిగిందనేది సిట్ దీనికి ఆధారాలు సేకరిస్తా ఉంది. అప్పటి మాజీ మంత్రి ఎవరైతే నారాయణ స్వామి, అప్పటి అబ్కారీ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. నారాయణ స్వామి ఇప్పటికే పలుసార్లు ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా ఆయన కూడా కార్యాలయాలకు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి కేసు వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరుగుతుంది అనేటువంటి దానిపైన కూడా జరుగుతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసంలో కావచ్చు, అతని కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించినటువంటి దాంట్లో కూడా కీలకమైనటువంటి పత్రాలన్నింటినీ కూడా సిట్ సేకరించింది. మరి సేకరించినటువంటి వాటన్నిటి కూడా అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి 4 చోట్ల ఢిల్లీ, అదేవిధంగా చెన్నై, హైదరాబాద్, ఇటు ఉన్నటువంటి విజయవాడ ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఒకేసారి ఈ కార్యాలయాల్లో సేకరించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీశారు. మరి అంతిమంగా వీటన్నిటికి సంబంధించి జరిగినటువంటి లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధి పొందినటువంటి ఆ బిగ్ బాస్ ఎవరనేటువంటి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆ బిగ్ బాస్ ఎవరనేటువంటి దానిపైన కూడా ఈ సందిగ్ధ వాతావరణం కొనసాగుతుంది. కాబట్టి సిట్ అయితే మాత్రం ఇప్పటికే అనేకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తుంది. ఇప్పటికే కొత్త వ్యక్తులు అంటే తెలంగాణలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి శ్రవణ్ రావు, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ శ్రవణ్ రావును కూడా తీసుకుని వచ్చారు, శ్రవణ్ రావును కూడా విచారించారు. అయితే ఈ కేసు వ్యవహారం అక్కడ దుబాయ్ దాకా కూడా వెళ్ళింది. దుబాయ్ లో ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో పైలా దిలీప్ A7 గా ఉన్నాడు, A7 గా ఉన్నటువంటి పైలా దిలీప్ ను కూడా గతంలో విచారించి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నివాసం కల్పించేది శ్రవణ్ రావు అనే దానిపైన కూడా అక్షర్ దీనికి సంబంధించి సాక్ష్యాధార సిట్కి ఇవ్వటం, అసలు మొత్తం కూడా ఇదంతా కూడా స్కామ్ జరిగింది రాజ్ కేసిరెడ్డి, A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఈ కథ అంతా కూడా నడిపారు. దీనికి సంబంధించి మరి ఇంతవరకు కూడా అతనికి బెయిల్ ఇవ్వాలని అనేక మార్లు పిటిషన్ దాఖలు చేసినా దీన్ని మంజూరు చేసినా ఇంతవరకు ఏది కూడా జరగలేదు. కాబట్టి మరి దీనికి సంబంధించి అంటే ఇప్పటికే పలుమార్లు నిందితులకు జరిగింది. ఈ నెల 26 కూడా దీన్ని వాయిదా వేశారు. మరి 26న మళ్ళీ లిక్కర్ స్కామ్ నిందితులందరూ కూడా కోర్టు హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పలుమార్లు న్యాయమూర్తి ముందు వీరందరూ కూడా వారికి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా వేడుకుంటా ఉన్నారు. తమకు ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇన్ని రోజులైంది, తమకు బెయిల్ మంజూరు చేయలేదని రాజ్ కేసిరెడ్డి, A2గా ఉన్నటువంటి సత్యప్రసాద్, A3గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి, మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ MDగా వ్యవహరించారు వాసుదేవ్ రెడ్డి, A4గా ఉన్న మిథున్ రెడ్డి, A5గా ఉన్నటువంటి చాణక్య, A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి అందరూ కూడా ఈ స్కామ్ లో కీలక పాత్రధారులుగా వ్యవహరించారు. అందరికీ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డిని కస్టడీకి ఇచ్చారు. కాబట్టి 2 రోజుల కస్టడీ అయితే ముగిసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి తాజా పరిణామాలను చూసి సిట్ దీనికి సంబంధించి విచారణను బేస్ చేసుకుని మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వేస్తుంది అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు అందరి వైసీపీ నాయకులందరిలో కూడా కలవరం పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. దీక్ష.